సో, ఈరోజు మనం మీ కార్ గానీ, బండి గానీ, లేకపోతే ఏదైనా జనరేటర్ గానీ వీటన్నిటికి లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అనే టైప్ ఆఫ్ కెమిస్ట్రీ బ్యాటరీస్ వాడతారు. సో, విల్ సీ అవి ఎలా మనం హెల్త్ బావుందా లేదా? ఐ మీన్ డిశ్చార్జ్ అయిపోతున్నాయా? లేకపోతే ఓకేగానే ఉన్నాయా? రీచార్జ్ అవసరమా? అనేది ఎట్లా చూడాలి? హెల్తీగా ఉన్నాయా లేదా? ఎలా చూడాలి అనేది తెలుసుకుందాం తెలుగులో. సో, మీకు ఈ మల్టీమీటర్ అనే డివైస్ ఒకటి అవసరం ఉంటుంది. ఈవెన్ యూ కెన్ అంటే లోకల్ మార్కెట్‌లో మీకు లైక్ 200కి కూడా మల్టీమీటర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. బేసిక్ మోడల్స్. అవి కూడా ఈ పనికి పర్ఫెక్ట్‌లీ ఫైన్ అనమాట. సో, మీకు ఇక్కడ డయల్ చూస్తే మీకు సెవరల్ థింగ్స్ ఉంటాయి. మనకు కావాల్సింది ఇది. విచ్ ఈస్ ద డీసీ వోల్టేజ్ మెజర్‌మెంట్. ఇది ఏసీ వోల్టేజ్ మెజర్‌మెంట్ అనమాట. So these are several different things like capacitance and like diode mode and all these. But ఈ డయల్ని మనం డీసీ వోల్టేజ్ మోడ్లోకి తిప్పుకోవాలి. ఇక్కడ ఉంచుకోవాలి దీని దగ్గర. ఓకే. అండ్ రీడింగ్ ఇప్పుడు నా లీడ్స్ దేనికి కనెక్ట్ చేసి లేవు. లీడ్స్ అంటే ఇవి. సో బోత్ ద లీడ్స్ ఇవన్నమాట. ఇవి దేనికి ఈ బ్లాక్‌ది నెగెటివ్ టెర్మినల్‌కి కనెక్ట్ చేయాలి. ఈ రెడ్‌ది పాజిటివ్‌కి కనెక్ట్ చేయాలి. ఏ బ్యాటరీ అయినా కానీ. సో దట్స్ వెన్ ఇట్ విల్ గివ్ ద వోల్టేజ్. ఇక్కడ మీకు వోల్టేజ్ రీడింగ్ చూపిస్తుంది. ఆ బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉందనేది. సో ఇప్పుడు నేను మీకు బేసిక్గా మల్టీమీటర్ ఎలా వర్క్ అవుతుందనేది చూపించాను. అండ్ విల్ గో అహెడ్ అండ్ టెస్ట్ దట్ ఆన్ మై కార్ బ్యాటరీ. లెట్స్ గెట్ ఇంటూ ఇట్. సో ఇక్కడ మీరు చూస్తే నేను అక్కడ మల్టీమీటర్ అక్కడ తీసుకొని రెడ్ ప్రోబ్ ఇక్కడ మీ బ్యాటరీ చూసినట్టయితే రెడ్ ప్రోబ్ని బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తున్నాను. జస్ట్ దానికి ఆనిచ్చి పెడుతున్నాను అంతే, టచ్లో ఉండేటట్టు. అండ్ ద బ్లాక్ వన్ నెగిటివ్కి పెట్టాను. సో దట్స్ ద గ్రౌండ్ అనమాట. సో 12 volts చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇది స్టేబుల్గా ఇక్కడ పెట్టేసి కెమెరా ముందు నేను కార్లోకి వెళ్ళి రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ మీన్ ఆన్ చేసి టెస్ట్ చేయడానికి చూపిస్తాను మీకు ఏమేం చేయాలి అనేది. సో ఇక్కడ నేను మీ కార్లోకి ఎక్కి కూర్చున్నాను. కారు మూవ్ అయింది కదా ఇక్కడ. ఓకే, అది నేను కూర్చోవడం. అండ్ దెన్ ఒక్కసారి నేను ఇప్పుడు కీ ట్విస్ట్ చేశాను. సో అది 11 పాయింట్ సంథింగ్కి పడిపోయింది. ఎందుకంటే ఎలక్ట్రికల్ వైరింగ్ స్విచ్ అయింది కాబట్టి అన్నీ లైక్ ఎంగేజ్ అయినట్టుగా 1 volt తగ్గుతుంది, కన్సంప్షన్ ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ నేను ఇన్ అ ఫ్యూ సెకండ్స్ నేను ఇగ్నిషన్ ఆన్ చేస్తాను, అంటే ఇంజన్ ఆన్ చేస్తాను. సో దట్స్ వన్. ఓకే, ఇప్పుడు ఆన్ చేసాను. సో 10, 11, 12 అట్లా పెరుగుతుంది చూసారా. సో 11 నుంచి 10కి డిప్ అయింది. అండ్ పెరుగుతూ పోతుంది. 13, 14 వరకు రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో దట్ ఈజ్ వెన్ ద కార్ ఈజ్ ఆన్ అనమాట. కార్ ఆన్ అయినప్పుడు మీకు ఆల్టర్నేటర్ పనిచేస్తుంది కాబట్టి అది మీ బ్యాటరీకి ఛార్జ్ సప్లై చేస్తుంది. ఇట్స్ వే ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ జనరేటర్ అనమాట. మీ ఇంజిన్తో పాటు అది కూడా బెల్ట్ దాన్ని కూడా తిప్పుతుంది. సో అది ఎలక్ట్రికల్ కాయిల్ కాబట్టి మ్యాగ్నెట్కి చుట్టి. సో దట్ ఈజ్ వాట్ ఇట్ జనరేట్స్ అది మీ బ్యాటరీని ఛార్జ్ చేస్తూ ఉంటుంది కార్ ఆన్లో ఉన్నంత వరకు. సో కార్ ఆన్లో ఉన్నప్పుడు మీకు 13.9 or 14 volts దగ్గరగా అటు ఇటుగా చూపిస్తే దట్ ఈస్ ద ప్రాపర్ బ్యాటరీ అనమాట. ఐ మీన్ ఆల్టర్నేటర్ పనిచేస్తున్నట్టు కూడా మీరు ఈ టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ డిప్ అయ్యి మీరు ఇగ్నిషన్ అంటే ఇంజన్ ఆన్ చేసి ట్విస్ట్ చేసినప్పుడు ఇలా రికార్డ్ చేసి చూసుకుంటే మీకు 9 volts కన్నా తక్కువ ఉంటే కొంత డిశ్చార్జ్డ్ స్టేట్లో ఉన్నట్టు అర్థం. మీరు ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఛార్జెస్ దొరుకుతాయి, లెడ్ యాసిడ్ బ్యాటరీ ఛార్జెస్ చీప్లో కూడా. అండ్ ఇఫ్ ఇట్ గోస్ టు లైక్ అరౌండ్ బిలో 8 or 7 volts, దట్ మీన్స్ ఏంటంటే మీ బ్యాటరీ కండిషన్ బాగాలేదు, డీప్ డిశ్చార్జ్ అయినట్టు లెక్క. సో రికవర్ చేయడానికి ట్రై చేసినా తక్కువ ఛాన్స్ ఉంటుంది ఒక్కోసారి. అప్పుడు మీరు బ్యాటరీ కొత్త దాంతో రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈజ్ ఇట్. సో ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ హెల్ప్ఫుల్.
ఇన్ కేస్ మీకు ఇది ఏదైనా అవసరం వస్తే తప్పకుండా ఇలా చేసి మీరు బ్యాటరీ కండిషన్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ ఫాలోయింగ్ మై వీడియోస్ అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ సో మచ్.